హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. లేడీ సూపర్ స్టార్ నువ్వా నేనా అంటున్న రష్మిక అండ్ అనుష్క ఆంధ్రలో రికార్డ్ ఓపెనింగ్స్. మరి నైజాంలో వీరమల్లు ఏం చేయబోతుందో, వీరమల్లుకి పోటీ ఇస్తా అని హిట్ 3కి సరిపోదా శనివారంకి పోటీ ఇవ్వలేకపోయిన కింగ్డమ్, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాఫీస్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ అవ్వగా సాంగ్ అనిరుద్ధ్ వోకల్స్ తో ఉండడంతో రెగ్యులర్ గానే అనిపించింది. ఫుల్ సాంగ్ ని రేపు 5:04 PM కి రిలీజ్ చేయబోతున్నారు. సాంగ్ రాసింది రామే కావడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత నాగశౌర్య నుంచి వస్తున్న మూవీ బ్యాడ్ బాయ్. ఈ సినిమా ఒకటి ఉందని ఎవరికి తెలియనే తెలీదు, పెద్దగా బస్ కూడా లేదు. బట్ ఆడియో రైట్స్ మాత్రం సోల్డ్ అయ్యాయి. టీ సిరీస్ మంచి రేట్ పెట్టి ఈ సినిమా ఆడియో రైట్స్ ని తీసుకుంది. కిరీటి హీరోగా మంచి బడ్జెట్ తో తెరకెక్కిన జూనియర్ ఫిలిం రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతూ ఉండగా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకరికి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలా ఉంటుందో, ముఖ్యంగా హీరోలకి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాతో అర్థమవుతుంది. డే 1 ఏకంగా వరల్డ్ వైడ్ గా 1116 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుంది ఈ ఫిలిం. ఓవర్సీస్ లో 200కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ అవుతూ ఉండగా, కొన్నేళ్ల ముందు వరకు తెలుగు సినిమాకి అక్కడ ఇది ఆల్ టైమ్ రికార్డ్. చూడాలి మన మూవీ ఎలా ఉంటుందో, ఏ టాక్ ని సొంతం చేసుకుంటుందో. వైరల్ వయ్యారి సాంగ్ అయితే ప్రస్తుతానికి మంచి హిట్ అయిందని చెప్పొచ్చు. చాలా సినిమాలు ఫస్ట్ అనౌన్స్ చేసిన డేట్ నుంచి ఇప్పుడు తప్పుకోబోతున్నాయి, ఒక ఓజీ తప్ప. ఓజీ మాత్రమే సెప్టెంబర్ 25న సోలోగా రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా, అఖండ 2, విశ్వంబర, రాజాసబ్ సినిమాలు అన్నీ కూడా డేట్ మార్చుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అఖండ 2 డిసెంబర్ కి షిఫ్ట్ కొట్టగా, రాజాసబ్ ఇప్పుడు జనవరి 9th కి వెళ్ళనుంది. డిసెంబర్ 5th కంటే ఇది చాలా మంచి డేట్. బట్ ఇప్పటికే అక్కడ 6 డజన్కి పైగా సినిమాలు కచ్చి వేసుకుని ఉండగా, అనగనగా ఒక రాజు వంటి చాలా సినిమాలకి ఇదైతే దెబ్బ కొట్టే అంశం. చూడాలి ఏ డేట్ ని లాక్ చేసుకుంటుందో. లేడీ సూపర్ స్టార్ నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడుతున్నారు అనుష్క అండ్ రష్మిక. అనుష్క అనే హీరోయిన్ అరుంధతి మూవీతో అప్పట్లోనే లేడీ సూపర్ స్టార్ అవగా, తర్వాత స్టార్ హీరోల పక్కన చేయడం కంటే సోలోగానే ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇక రీసెంట్ గా రష్మిక కూడా పెద్ద పెద్ద పాన్ ఇండియా హిట్స్ అన్ని ఇవ్వగా, తన అప్కమింగ్ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు వచ్చే ప్రతి రూపాయి కూడా రష్మిక పేరు మీదనే రాబోతుండగా, అదే రోజు అనుష్క ఘాటి మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. సో అలా వీళ్ళిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారు. అయితే మిరాయి కూడా అదే రోజున రిలీజ్ అవుతుండడం విశేషం. ఇక రేస్ లో నేను ఉన్నా అంటుంది అనుపమ పరమేశ్వరన్. తన పరద మూవీతో బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టడానికి రెడీ అవగా, ఈ ఆగస్ట్ 22న పెద్ద పెద్ద సినిమాల మధ్య రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. చూడాలి ఈ ఇయర్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందో. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. మూవీ బడ్జెట్ 100 కోట్ల వరకు ఉండగా, థియేటర్కల్ గానే 60 నుంచి 70 కోట్ల మధ్య బిజినెస్ అయితే జరిగింది. ఇక ఇప్పుడు నాన్ థియేటర్కల్ గా కూడా చాలా మంచి నెంబర్ పెట్టింది ఈ ఫిలిం. నెట్ఫ్లిక్స్ దాదాపు 50 కోట్లు పెట్టి ఈ సినిమాని కొనుక్కున్నట్టు టాక్. ఇక మిగిలిన రైట్స్ అన్ని కలుపుకుంటే దాదాపు 150 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది ఈ ఫిలిం. సో ఇప్పటికే 50 కోట్ల టేబుల్ ప్రాఫిట్స్ ని మిగిల్చిందని చెప్పొచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికి యుఎస్ లో బుకింగ్స్ ఓపెన్ చేయగా, మంచి లొకేషన్ కౌంట్ తో రిలీజ్ అయినా కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అనుకున్న రేంజ్ లో లేవు. బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత సీన్ అంతా మారుతుందనుకోండి, అది వేరే విషయం. ప్రస్తుతానికైతే నాని సినిమాలు 15 రోజుల ముందు ఎంతైతే నెంబర్ పెట్టాయో దాన్నైతే అందుకోలేకపోయింది. ఇక హరియర్ విరమల విషయానికి వస్తే, ఆంధ్రలో రికార్డ్ నెంబర్ తో స్టార్ట్ కాబోతుంది ఈ ఫిలిం. బికాజ్ ఈ మూవీకి ఇవ్వబోతున్న హైక్స్ సింగిల్ స్క్రీన్స్ లో 75 రూపాయలు, మల్టీప్లెక్సెస్ లో 100 రూపాయల వరకు హైక్స్ ఆడడానికి రెడీ అవగా, ఎలానో హైక్స్ అనేది పీకే చేతిలోనే ఉండడంతో ఆంధ్రలో హైక్స్ మంచిగానే వస్తాయి. అండ్ డే 1 AM షోస్ తో కలిపి మొత్తంగా 6 షోస్ వరకు పడబోతున్నాయి. బట్ నైజాంలో స్టిల్ ఐడియా లేదు. బుకింగ్స్ అయితే తెలుగు స్టేట్స్ లో ఈ 19న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ డే 1 100 కోట్ల గ్రాస్ కొట్టాలంటే ఒక తెలుగు స్టేట్స్ నుంచే 70 నుంచి 75 కోట్ల వరకు గ్రాస్ అయితే అవసరం. చూడాలి మరి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లికి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫాలో మెంబర్స్కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.